హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పని మనిషితో ప్రెసిడెంట్. హాయ్ అండి, నా పేరు సత్యమూర్తి. నేను మా ఊరి ప్రెసిడెంట్ని. నా భార్య పేరు అంజలి. మాకు ఇంకా పిల్లలు లేరు, ఇప్పుడే వద్దనుకున్నాము. ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. మేమిద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఒక వాచ్మెన్ అవసరం ఉండే, అన్ని పనులు చూసుకోవడానికి. ఒకరోజు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాచ్మెన్ గురించి చెప్పాను. అతను అప్పుడు, సత్య, నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు ఫ్యామిలీతో, వాళ్ళకి పని చాలా అవసరము. ఒకసారి రేపు ఉదయం మీ ఇంటికి పంపిస్తాను, మాట్లాడి చూడు అని చెప్పాడు. సరే అయితే అలాగే అని మా ఇంటికి వచ్చేశాను. తరువాత రోజు ఉదయం వాచ్మెన్ పని కోసం వచ్చాను అని అడిగాడు. రా లోపలికి అని పిలిచి, నీ పేరు రాములు అని చెప్పాడు. ఇక అన్ని పనులు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక సాయంత్రం వరకు ఫ్యామిలీతో మా అపార్ట్మెంట్కి వచ్చాడు. మా ఫ్లాట్కి కొత్త వాచ్మెన్ వచ్చేశాడు. వాళ్ళకి లిఫ్ట్ పక్కనే ఉన్న గది ఇచ్చాము ఉండడానికి. అతనికి ఒక 30 ఏళ్ళు ఉంటాయి. అతని పేరు రాములు. అతని భార్య పేరు రమ. వాళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు, తన పేరు కార్తీక్. ఇక వాళ్ళకి అన్ని పనులు ఎలా చెయ్యాలో, ఏ పనులు చెయ్యాలో అన్ని వివరంగా చెప్పాము. ఇక ప్రతిరోజు వాళ్ళు చక్కగా అన్ని పనులు కలిసి చకచకా చేసుకుంటున్నారు. మాకు కూడా చాలా బాగా నచ్చారు. వాళ్ళ బాబు మా ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు. అంజలి కూడా ఎంతో హ్యాపీగా ఉండేది వాళ్ళతో. నా పనులలో నేను బిజీ అయిపోయాను, ఊరి ప్రెసిడెంట్ కాబట్టి. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సడన్గా అంజలి వచ్చి, మనకి కూడా కార్తీక్ లాంటి బాబు ఉంటే బాగుండు అని అడిగింది. ఇక నాకు అర్థమయ్యింది. సరే అని మేము ప్లాన్ చేసుకున్నాము. అలా కొన్ని రోజుల తర్వాత అంజలి ప్రెగ్నెంట్. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అనుకోకుండా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోయింది అంజలి. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. డాక్టర్స్ బెడ్ రెస్ట్ అని అన్నారు. సరే అని రాములకి పిలిచి, మా ఇంట్లో పనులకి నీ భార్యని పంపుతావా అని అన్నాను. అమ్మగారికి బెడ్ రెస్ట్ అన్నారు డాక్టర్స్. అయ్యో సార్, మీరు అంతగా చెప్పాలా? మేడం గారికి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాము, మీరు ఏమీ టెన్షన్ తీసుకోకండి అని తర్వాత రోజు నుండి రాములు భార్య రమ ఇంటి పనులు చెయ్యడానికి మా ఇంటికి వచ్చింది. ఒక్కసారిగా గదిలో నుంచి బయటికి వస్తుంటే కిచెన్లో ఎవరా అని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. రాములు భార్య రమ చాలా అందంగా ఉంది. ఆమెను అలా చూడడం మొదటిసారి. ఏంటి ఇంత అందమా? రాములు భార్య ఇంత అందంగా ఉందా అని నేను అలా చూస్తూ ఉండిపోయాను. సార్, మీకు ఏమైనా కావాలా అని అడిగింది. ఏమి వద్దు అని, నాకు చిన్న పని ఉంది, మరి మీ అమ్మగారిని బాగా చూసుకో అని చెప్పి నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. కానీ నా మనస్సు మొత్తం వాచ్మెన్ భార్య రమ మీదనే ఆలోచన. పని మీద ధ్యాస లేదు. ఇక ఇంటికి వచ్చేసరికి నైట్ అయ్యింది. లిఫ్ట్లో వెళ్దాము అని నిలబడ్డాను. ఏదో సౌండ్ వినబడింది. ఎవరా అని చూస్తే ఏమీ చూడనట్టు వెళ్ళిపోయాను. కానీ నాకు మాత్రం నిద్ర రావడం లేదు. అంజలికేమో బెడ్ రెస్ట్, రమతో ఇక్కడ కుదరదు, ఎలా అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఉదయం నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, సత్య, మీ ఫ్లాట్లో రూమ్స్ ఉన్నాయా రెంట్కి అని అడిగాడు. మా ఫ్లాట్లో లేవు, కానీ మా పాత ఇల్లు ఖాళీగానే ఉంది, అక్కడ ఉంటాను అంటే క్లీన్ చేయిస్తాను అని అడిగాను. ఉంటాను సత్య, క్లీన్ చేయించి పెట్టు, ఒక 2-3 డేస్లో ఫ్యామిలీని తీసుకుని వస్తాను అని అన్నాడు. నేను అంజలితో ఈ విషయం చెప్పాను. మన రాములు రమ ఇద్దరు ఉన్నారు కదా అని అంది. వాళ్ళని తీసుకువెళ్ళి క్లీన్ చేయించండి అని అంది. ఇక సరే అని రాములు రమని పిలిచాను. అప్పుడు రమ ఒక్కతే వచ్చింది. సార్, ఇతనికి ఒంట్లో బాగలేదండి, కొంచెం జ్వరంగా ఉంది, ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి, నేను చేసి పెడతాను అని అన్నది. అప్పుడు అంజలి ఉండి, రమ, మేము ఉండొచ్చిన పాత ఇల్లు, అది కొంచెం శుభ్రం చేయాలి, సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఆ రూమ్లో అద్దెకు దిగుతారంట అంది. కొంచెం శుభ్రం చేయాలి, నీ వల్ల అవుతుందా? సరే అమ్మగారు, చేస్తాను, కొంచెం బాబును చూసుకోండి మీరు అని చెప్పింది. సరే అండి, మీరు రమని తీసుకుని వెళ్ళండి, అక్కడ ఉండి రమని ఏ పనులు చేయాలో చెప్పి చేయించుకొని మళ్ళీ తన్ని వెంట తీసుకుని రండి, నేను ఇక్కడ రాములు కార్తీక్ని చూసుకుంటానండి. రమ, నువ్వు ఇక్కడ టెన్షన్ ఏమీ తీసుకోకు, అక్కడ పని పూర్తి చేసుకొని రా అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసింది. ఇక సరే అని ఇద్దరం వెళ్ళిపోయాము. ఇదే మంచి అవకాశం అని నేను కూడా నా మనసులో అనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని పనులు అలా చేస్తూ ఉంటే తన అందాలు నన్ను మైమరిపిస్తున్నాయి. సార్ వదలండి, ఏంటి మీరు చేసేది అని అరుస్తూ ఉంది రమ.
నేను ఒక్కసారిగా వేసి రమని నా దగ్గరకు లాక్కున్నాను. ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఆమెని అలానే అక్కడ ఉన్న ఒక గదిలోకి తీసుకువెళ్ళాను. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుండి నా మనసులో ఏదో తెలియని కోరిక మొదలయ్యింది. ఎలాగో అక్కడ కుదరలేదు కాబట్టి ఇక్కడ మనకి ఎవరు చూడరు కూడా, అన్ని విధాలుగా చూసుకుంటాను, ఏ లోటు రాకుండా అని నేను రమ ఇద్దరం కలిసి ఒకరి కౌగిట్లో ఒకరం ఇమిడిపోయాము. మేము ఇద్దరం కలిసి మనస్ఫూర్తిగా ఇష్టంగా ఇద్దరం గాలిలో తేలేటట్టు ప్రేమలో మునిగిపోయాము. ఇక ఆ రోజు నుండి మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.